Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25 లో భాగంగా మనం రెగ్యులర్ గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. అలానే మనం ఆల్రెడీ 12 క్వశ్చన్స్ ముందే కవర్ చేసి పెట్టుకున్నాము. ఇఫ్ ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ అలానే ఎవ్రీ యూనిట్ కి వచ్చేసి మనం 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటున్నాము. కాబట్టి మీరు ట్రస్ట్ వర్తీగా, పీస్ఫుల్ గా, కాన్ఫిడెంట్ గా మీరు ఎగ్జామ్స్ లో ఈ ఆన్సర్ ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, విచ్ విల్ ఫెచ్ యూ సమ్ ఎక్స్ట్రా మార్క్స్ అనమాట. అండ్ అలానే చాలా మంది హాట్ 25 పీడిఎఫ్స్ అడుగుతున్నారు. అవి మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ గా ఉంటుంది. యాజ్ యూ ఆల్ నో, మన ఛానల్ నేమ్ వచ్చేసి సాయి రామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. ఆల్సో మీరు రోజు మీ ప్రిపరేషన్ లో ఒక అడుగు ముందుకు వేయాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇఫ్ యూ ఫైండ్ అవర్ కంటెంట్ వర్ది ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మాకు కూడా మరిన్ని క్వశ్చన్స్ తో, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా? ఒక్కసారి మనము క్వశ్చన్ చూసుకుందాము. ఇన్ వాట్ వేస్ డూ సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ షేపింగ్ ఇండివిజువల్ బిహేవియర్ అండ్ పబ్లిక్ ఒపీనియన్. సో ముందుగా మనం ఆన్సర్ లోకి వెళ్లే ముందు క్వశ్చన్ ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ మన అండర్స్టాండింగ్ ఆఫ్ క్వశ్చన్ లోనే మనం ఎలా ఆన్సర్ చేస్తున్నాము అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వాట్ ఈస్ క్వశ్చన్ ఆస్కింగ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ లో వచ్చేసి యాటిట్యూడ్స్ బిల్డ్ చేయడంలో సోషల్ ఫ్యాక్టర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అడుగుతున్నారు. అదే సెకండ్ పార్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ షేపింగ్ ఇండివిజువల్ బిహేవియర్ అండ్ పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ అవ్వాలన్నా, ఇండివిజువల్ బిహేవియర్ ని షేప్ చేయాలన్నా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, అండ్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అనేది మనకి ఇక్కడ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో అడగడం జరిగింది. సో ఇక్కడ ఏ క్వశ్చన్ కైనా ముందే ఆన్సర్ లోకి వెళ్లే ముందు మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం గేమ్ క్వశ్చన్ అండర్స్టాండింగ్ లోనే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ ముఖ్యంగా బ్రెయిన్ స్టార్మింగ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే వాట్ ఆర్ సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. వై? బికాస్ మనకి మొత్తం క్వశ్చన్ అంతా కూడా సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ బేస్డ్ పైన ఆధారపడి ఉంది కాబట్టి. సో ఇక్కడ మనకి సోషల్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, సచ్ యాజ్ ఫ్యామిలీ, స్టేట్, అలానే మ్యారేజ్, రిలీజియన్, అలానే మనకు వచ్చేసి ఇంకా మాస్ మీడియా కావచ్చు, అలానే ఎడ్యుకేషన్ కావచ్చు, అలానే క్యాస్ట్, అండ్ మనం వర్క్ చేసే ఆఫీస్ కూడా రావచ్చు. సో ఇంతకన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి మనకి సోషల్ ఇన్స్టిట్యూషన్ లో, సొసైటీలో అనమాట. సో ఇవన్నీ కూడా మన యాటిట్యూడ్ ని షేప్ చేయడానికి, ఇండివిజువల్ యాటిట్యూడ్ అండ్ పబ్లిక్ ఒపీనియన్ ని షేప్ చేయడానికి ఏ రోల్ ప్లే చేస్తుంది అనేది మనము ఈ క్వశ్చన్ లో అడ్రస్ చేయాలి. సో మనం ఇంట్రడక్షన్ దగ్గరికి వచ్చినప్పటికీ యాటిట్యూడ్ ని డిఫైన్ చేసి ఎథికల్ రిలవెన్స్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఇంపాక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఇంపాక్ట్ ఏమవుతుంది. అలానే మనం ఒక పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఇంక్లూడ్ చేస్తాము, లైక్ సివిల్ రైట్స్ మూవ్మెంట్, టు షో ఎథికల్ రిలవెన్స్ అనమాట. ఎథికల్ పవర్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ చేంజింగ్ పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి వాట్ ఈస్ ద రిలవెన్స్ ఆఫ్ ఎథికల్ రోల్. అలానే మనం బాడీలో చూసుకుంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీలో వచ్చేసి సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్ అనేది మనం చూస్తాము. సో ఈ బాడీ స్ట్రక్చర్ కూడా ఒక లాజికల్ అండ్ థీమాటిక్ డివిజన్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో దట్ మనకి ఎగ్జామినర్ కరెక్షన్ చేసినప్పుడు అతనికి అర్థమైపోతుంది దట్ మనం క్వశ్చన్ ప్రాపర్ గా అర్థం చేసుకొని ఈ క్వశ్చన్ ని అడ్రస్ చేస్తున్నాము అనేసి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఆన్సర్ లో, ఈ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆన్సర్ లో మనం ఏం చేస్తాము అంటే యాటిట్యూడ్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అండ్ ఎథికల్ డైమెన్షన్ నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా, అలానే మనం ఒక రోల్ మోడల్ తో సపోర్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ తో మనము ఆన్సర్ బాడీని ఎండ్ చేస్తాము. ఓకేనా? సో నెక్స్ట్ కన్క్లూజన్ లో ఒక స్ట్రాంగ్ ఎథికల్ స్టాండ్ తీసుకుంటాము. సమ్మరైజ్ హౌ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ షేప్స్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాటిట్యూడ్స్ అనేది మనం సమ్మరైజ్ చేయడం చూస్తాము. ఎథికల్ గైడెన్స్ ఒక స్టేట్ లో కావచ్చు, ఒక సొసైటీలో కావచ్చు, సోషల్ ఇన్స్టిట్యూషన్ లో కావచ్చు, ఎంత ఎసెన్షియల్ దాన్ని హైలైట్ చేస్తూ మనం కన్క్లూడ్ చేసుకుంటాం అనమాట. అలానే లాస్ట్ లో మనము ఒక ఎగ్జాంపుల్ తో కన్క్లూడ్ చేస్తాము. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కెన్ బిల్డ్ ఆర్ బ్రేక్ సొసైటీ, ఇట్ మస్ట్ ఆల్వేస్ సర్వ్ ద ట్రూత్ అండ్ ఈక్వాలిటీ అని చెప్పి ఒక చిన్న కోట్ తో మనం ఎండ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆఫ్టర్ వర్కింగ్ ఆన్ ద స్ట్రక్చర్, లెట్ us మూవ్ ఇన్ టు ద ఇంట్రడక్షన్ ఫస్ట్.
సో మనం ఫస్ట్ లోనే వాట్ ఆర్ దోస్ సోషల్ ఫ్యాక్టర్స్ అని చెప్పి ఫస్ట్ లోనే ఇచ్చుకున్నాము, లైక్ ఫ్యామిలీ, పీర్, మీడియా, ఇన్స్టిట్యూషన్స్ ఎట్సెట్రా. అలానే వాట్ ఈస్ ద ఎథికల్ ఒపీనియన్ ఆన్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, లైక్ రైట్ చేస్తే ఏమవుతుంది, జస్టిస్ వస్తుంది, రాంగ్ చేస్తే ఏమవుతుంది, ప్రిజుడైజెస్ వస్తాయి. సో ఇలాంటి ఒపీనియన్స్ అన్ని ఫస్ట్ లోనే మనం పెట్టుకున్నాము. అండ్ సబ్స్టాన్షియేట్ చేయడానికి మనము యుఎస్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము, వేర్ ఎథికల్ లీడర్షిప్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుందో పబ్లిక్ ఒపీనియన్స్ ఫ్రేమ్ చేయడంలో. ఒక్కసారి మనం యుఎస్ సివిల్ రైట్స్ మూవ్మెంట్స్ ని రీకాల్ చేసుకోవడానికి ట్రై చేద్దాము, వేర్ మనం ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా పిక్చర్స్ తో, ఇమేజెస్ తో మన ఫోటోగ్రాఫిక్ మెమరీని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాపర్ గా అర్థమవుతుంది. సో ఓవర్ వ్యూ ఏంటి, యుఎస్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ మనకి బేసికల్లీ ఎందుకు జరిగింది అంటే రేషియల్ సెగ్రిగేషన్ బిట్వీన్ ఆఫ్రికన్ అమెరికన్స్. ఎందుకంటే మనకి అమెరికన్స్ వైట్ గా ఉంటారు, ఆఫ్రికన్ అమెరికన్స్ కొంచెం బ్లాక్ గా ఉంటారు. సో దెర్ ఇస్ అ రేషియల్ సెగ్రిగేషన్, డిస్క్రిమినేషన్ అనేది ఉండింది. అండ్ దానికి ప్రొటెస్ట్ చేసిన మూమెంటే సివిల్ రైట్స్ మూవ్మెంట్ అనమాట, వేర్ ఈక్వల్ రైట్స్ ఎస్టాబ్లిష్ చేయమని, ఓటింగ్ రైట్స్ ఎస్టాబ్లిష్ చేయమని, ఈక్వల్ ట్రీట్మెంట్ అట్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వమని ఈ మూమెంట్ తాలూకా ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఈవెంట్ అంటే ఏంటి అంటే బస్ ప్రొటెస్ట్ జరిగాయి, బాయ్కాట్స్ జరిగాయి, అలానే వాషింగ్టన్ లో మార్చ్ జరిగింది. అండ్ ఫైనల్లీ ఏమైంది అంటే సివిల్ రైట్స్ యాక్ట్ తీసుకొచ్చారు 1964 లో, అవుట్లైడ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రేస్, కలర్, రిలీజియన్, సెక్స్ ఆర్ నేషనల్ ఆరిజిన్ అనమాట. అలానే ఓటింగ్ రైట్స్ కూడా తీసుకొచ్చారు 1965 లో. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి ఏం తీసుకొస్తుందంటే ఎథికల్ రోల్ ఇన్ లీడర్షిప్ అనమాట. ఎలా పబ్లిక్ ఒపీనియన్ ని ఫ్రేమ్ చేస్తుంది, ఇండివిజువల్ ఒపీనియన్ ని ఎలా ఫ్రేమ్ చేస్తుంది, యాటిట్యూడ్ ని ఎలా ఫ్రేమ్ చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో ట్రై టు ఇంక్లూడ్ సచ్ సౌండ్ ఎగ్జాంపుల్స్ ఎట్ యువర్ ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్. కమింగ్ టు ద బాడీ, సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్యామిలీ, కల్చర్ అండ్ ప్రేయర్ గ్రూప్స్, ఇవన్నీ కూడా మనము ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీలో చూస్తామన్నమాట. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, ఫ్యామిలీ మన ఇండివిజువల్ లో, బిహేవియర్ లో, యాటిట్యూడ్ లో వాల్యూస్ ని ఇంప్లాంట్ చేస్తుంది. ఫౌండేషన్ ఆఫ్ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఒక చైల్డ్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు అంటే ఫస్ట్ వచ్చేది ఫ్యామిలీ నుంచే. ఐ హోప్ మీరు ప్రీవియస్ వీడియోస్ లో వాట్ ఈస్ యాటిట్యూడ్ అనేది చూసారు అని. యాటిట్యూడ్ లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఇస్ కాగ్నిటివ్, విచ్ బిల్డ్స్ అవర్ బిలీఫ్స్, మన బిలీఫ్స్ అన్నిటిని కూడా ఒక ఫ్రేమ్ వర్క్ చేస్తుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్, అంటే బిలీఫ్స్ ని ఫీలింగ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఫైనల్లీ ఫీలింగ్స్ ని బయట పెట్టే యాక్షన్స్ గా, బిహేవియర్ గా మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. సో ఇది యాటిట్యూడ్, మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. సో ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఫౌండేషన్స్ ఆఫ్ వాల్యూస్, షేప్స్ ఎర్లీ యాటిట్యూడ్స్ ఆన్ రిలీజియన్, మొరాలిటీ అండ్ సోషల్ బిహేవియర్. సో మనకి రిలీజియన్ కావచ్చు, మొరాలిటీ కావచ్చు, అలానే సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలో ఫ్యామిలీ మనకి షేప్ చేస్తుంది. ప్రొవైడ్స్ ద ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ యాక్సెప్టబుల్ కాండక్ట్. నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్, షేర్డ్ బిలీవ్స్ అండ్ నార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పెరిగిన వాతావరణంలోనే మనకి జెండర్ నార్మ్స్ అనేది, జెండర్ రోల్స్ అనేది ముందే ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ మన మైండ్, మన బిహేవియర్ కూడా దానికి చాలా అలవాటు అయిపోతుంది అనమాట, వాట్ షుడ్ డూ వాట్ అని చెప్పేసి. అలానే సోషల్ కస్టమ్స్, బేసికలీ మన కల్చర్, ద ఫుడ్ వి ఈట్, ద వాల్యూస్ వీ హ్యావ్, ద పర్సెప్షన్స్ వీ హ్యావ్ అరౌండ్ ద సొసైటీ, ఇవన్నీ కూడా మనకి కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవడం జరుగుతుంది. అలానే మీరు ఇక్కడ గమనిస్తే మనకు ఒక బ్యూటిఫుల్ స్ట్రక్చర్ ఉంది, సోషల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్ అని, వేర్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సొసైటీ అనేది మనకి ఇక్కడ యాటిట్యూడ్ బిల్డ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అని మనకి పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి పీర్ గ్రూప్ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కిన్షిప్, మనకున్న బంధువులందరూ కూడా మన గ్రోత్ మీద, యాటిట్యూడ్ ఫ్రేమింగ్ మీద చాలా ఇంపాక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడాలసెన్స్, లైక్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ కోర్సివ్ థింగ్ అనమాట, విచ్ కెన్ లీడ్ టు పాజిటివ్ బిహేవియర్, లైక్ టీమ్ వర్క్ గా మనము ఒక్కొక్కసారి ఇంక్లూడ్ చేసుకుంటాము. అలానే నెగిటివ్ బిహేవియర్, లైక్ ఒక్కొక్కసారి మనకి బుల్లింగ్ అండ్ స్టీరియోటైపిజం గా కూడా మనం చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ టీనేజర్ ఇన్ అ ఫ్యామిలీ తెలియకుండా అన్నెసెసరీ అట్రాక్షన్స్ కి బలైందనుకో, ఎవరికైనా అట్రాక్ట్ అయింది అనుకో, ఆల్వేస్ ఫ్యామిలీ విల్ బ్లేమ్ ద గర్ల్ ఫస్ట్. వై? బికాస్ నీకు ఇంత చిన్న వయసులోనే ఇలాంటివి కావాల్సి వచ్చిందా. ఇట్స్ అ వెరీ నార్మల్ థింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టీనేజ్ అనేది ఫ్యామిలీ గుర్తించి ఇది తప్పు, ఇది రైట్ అని ఎథికల్ గా గైడ్ చేయడం ఒక థింగ్.
నువ్వు ఇలాంటి పర్సన్వి అలాంటి పర్సన్వి అని క్యారెక్టర్ని అంత చిన్న వయసులోనే బ్లేమ్ చేయడం ఒక థింగ్ అనమాట. సో మనకున్న కిన్షిప్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, బంధువులు కావచ్చు, మన వెనకాతలు ఉన్న పీర్ గ్రూప్స్ కావచ్చు, చాలా ఇంపాక్ట్ చేస్తాయి మన యాటిట్యూడ్ బిల్డ్ చేయడంలో. అలానే రోల్ మోడల్స్ లైక్ ఆల్బర్ట్ బండ్రస్ సోషల్ లెర్నింగ్ థియరీ. సో బేసికలీ మనకి థియరీ ఏం చెప్తుంది అంటే పీపుల్ లెర్న్స్ త్రూ అబ్జర్వింగ్ వేరియస్ అదర్స్ బిహేవియర్, యాటిట్యూడ్స్ అండ్ అవుట్కమ్స్ దోస్ బిహేవియర్స్ అనమాట. అంటే సింపుల్ గా ఒక ఇండివిజువల్ తన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని బట్టి తన యాటిట్యూడ్ ని, బిహేవియర్ ని షేప్ చేసుకుంటారు. తను పెరిగిన ఫ్యామిలీ కావచ్చు, పీపుల్ మధ్యన కావచ్చు, వాళ్ళకున్న యాటిట్యూడ్ ని వీళ్ళు కాపీ చేయడానికి ట్రై చేస్తారనమాట. ఆబ్వియస్లీ దట్ ఈస్ ట్రూ థింగ్. పిల్లలు ఎవరైనా సరే బాగున్నారు లేదంటే ఒక టైప్ ఆఫ్ కల్చర్ లో పెరిగారు అని అంటే వాళ్ళకి కూడా సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ బిల్డ్ అవడం మనం చాలాసార్లు చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మీడియా అండ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. మీడియా షేప్స్ పర్సెప్షన్స్ అనమాట. ఇన్ఫ్లుయెన్సెస్ పబ్లిక్ ఒపీనియన్ త్రూ సెలెక్టివ్ రిపోర్టింగ్, ఇమేజెస్ అండ్ లాంగ్వేజ్. మనం చాలా సార్లు చూస్తున్నాం మన చుట్టుపక్కల ఉన్న మీడియా కావచ్చు, డిజిటల్ లైఫ్ కావచ్చు, మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అని. త్రూ ద టైం అక్కడున్న ఎమోషన్స్ కూడా మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడం మనం చాలా చూసాము. అలానే ఫ్రేమ్స్ డిబేట్స్ ఆన్ పాలిటిక్స్, జెండర్, సోషల్ నార్మ్స్. ఏ సొసైటీకి తగ్గట్టుగా ఆ నార్మ్స్ ఉంటాయని మనకి ఆల్వేస్ తెలుసు. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి జెండర్ రోల్స్ డిఫరెంట్ గా తీసుకురావాలని మనం ట్రై చేసినా ఒక ప్రాపర్ సోషల్ ఇన్స్టిట్యూషన్ లో అది యాడ్ చేస్తూ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ బుక్స్ లలో జెండర్ నార్మ్స్ అనేది తిరిగి రాశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ men will also help in cooking అని, women will go out and earn అని చెప్పి. సో ఇలాంటి ఒక పవర్ఫుల్ సోషల్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎడ్యుకేషన్ తోని మనము జెండర్ స్టీరియోటైప్స్ ని మనం మార్చుకొని రావచ్చు. బట్ ఇలా మీడియాని మనం ఎంత రోల్ ప్లే చేస్తుందో కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. వై? బికాస్ మీడియా విల్ ఆల్వేస్ యాక్ట్ అకార్డింగ్ టు ద ప్రెసెంట్ కైండ్ ఆఫ్ సొసైటీ అనమాట. However, there is a role of ethical media which spread awareness and responsibility concerns, raise awareness about human rights, environmental issues and health crisis. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీవీలో థీమ్ షోస్ వస్తాయి, అలానే కార్టూన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డోరేమాన్ కావచ్చు. ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏంటి అని మీరు అనుకోకండి. డోరేమాన్ కార్టూన్ లో ఆల్వేస్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ గురించి, ఎథికల్ వాల్యూస్ గురించి, రిలేషన్స్ గురించి, కిడ్స్ తాలూకా మోరల్స్ గురించి ఎప్పుడు అప్లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో గైస్, మీరు ఎప్పుడైనా ఒక ఛానల్ చూసారు అంటే, ఏదైనా ఒక సిరీస్ చూసారు అంటే ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ సిరీస్. ఖచ్చితంగా ఎథికల్ వాల్యూస్ అనేవి మనకి నేర్పుతున్నారు ప్రెసెంట్ మీడియాలో. అఫ్ కోర్స్ న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ఎనీ డిబేట్ ఓరియంటెడ్ ఛానల్స్ లో కావచ్చు, అక్కడ మనకి ఏమీ దొరకదు. ఇలాంటి చిన్న చిన్న కార్టూన్స్ లోని లేదా కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ లోని మనకి ఎప్పుడు కూడా హ్యూమన్ రైట్స్, ఎన్విరాన్మెంటల్ రైట్స్, హెల్త్ క్రైసిస్ గురించి అప్లిఫ్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ప్రమోట్స్ ఎంపతి, సోషల్ రెస్పాన్సిబిలిటీ. అలానే మీడియా రిస్క్స్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. ఇట్ విల్ యాక్చువల్లీ ప్రమోట్ స్టీరియోటైప్స్ అండ్ సెన్సిటైజేషన్ అనమాట. మే స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్ ఆర్ రీఇన్ఫోర్సెస్ బయాసెస్ అనమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి న్యూస్ ఛానల్స్ లో డిబేట్స్, పొలిటికల్ డిబేట్స్ వచ్చే ఛానల్స్ అనమాట. అఫ్ కోర్స్ న్యూస్ ఛానల్స్ విల్ బి వర్ది ఎక్కడ గవర్నమెంట్ ఛానల్స్ లో లైక్ సప్తగిరి అండ్ సన్సెట్ టీవీ ఇలాంటి ఛానల్స్ లో మనకి ఎప్పుడు వర్తీగా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ టైప్ ఆఫ్ డిబేట్స్ అవన్నీ కూడా ఒపీనియన్స్ ఫ్రేమ్ చేయడానికి అంతగా హెల్ప్ అవ్వవు. రాదర్ దాన్ ఒక కమ్యూనల్ ఫీలింగ్ అనేది ఒక ఇండివిజువల్ లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఆ విషయం తెలియని కూడా తెలియదు, సబ్ కాన్షియస్ గా ఆ మోడ్ లో మనకి వెళ్ళిపోతాం అనమాట. సో ఇవాళ యూత్ లో తీసుకుంటే మనకి ఈ టైప్ ఆఫ్ రిస్క్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. పొలిటికల్, అన్నెసెసరీ పొలిటికల్ డిస్కషన్స్. ఒక ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎప్పుడు కూడా దే షుడ్ నాట్ డీప్లీ డైవ్ ఇన్ టు ద పొలిటికల్ డిబేట్స్ అనమాట. అండ్ క్రియేట్ ఫియర్ ఆర్ consumerism driven attitude as we have just now discussed. Coming to the next point, institutional influence like education, religion, law. ఇక్కడ ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఎడ్యుకేషన్, స్కూల్స్ అండ్ కాలేజెస్. వై? బికాస్ అంత చిన్న మైండ్ సెట్స్ లోని మనం ఏ ఎథికల్ వాల్యూస్ ని ఇంప్లాంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ తో పాటు
మన నడవడిక, మన ప్రవర్తన, మన విలువలన్నీ కూడా మన చిన్నప్పుడే మనకి డెవలప్ అవుతాయి త్రూ ద స్కూల్స్ అండ్ కాలేజెస్. అలానే రిలీజియస్ బాడీస్, మనం ఎలాంటి రిలీజియస్ ఫాలో అవుతున్నాం అండ్ అన్ని రిలీజియస్ లో కూడా జస్టిస్, కంపాషన్ ఎప్పుడు అప్లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అవి చదవడం వల్ల తప్పేం కాదు, అవి ఫాలో అవడం వల్ల కూడా తప్పేం కాదు. అలానే లీగల్ సిస్టమ్స్ ఎన్ఫోర్స్ సొసైటల్ నార్మ్స్. సో ఇవాళ మనకి కోర్టు సినిమాలో చెప్పుకున్నట్లుగా ఎంతమందికి మ్యాథ్స్ అండ్ మిగతా ఇతర సబ్జెక్ట్స్ తో పాటు సోషల్ స్టడీస్ అని కూడా తెలుసు. మనకి లా ఉంది అంటే అది స్టేట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అండ్ ఇండివిజువల్ దానిపైన ఎలాంటి దృష్టి పెట్టాల్సిన లేదు. అది జస్ట్ ఫర్ పోలీస్ స్టేషన్స్ అండ్ కోర్ట్స్ ఉన్నాయని అనుకుంటున్నాం, కాదు. రియల్ లైఫ్ లోని మన హ్యాపీనెస్ కోసమే లా ఉంది అండ్ దాన్ని తెలుసుకోవడానికి మనకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉందన్నమాట. వాట్ ఐ మీన్ టు సే హియర్ ఇస్ institutions like education, religion and state will actually shape our behavior and attitude as well as ethical values anamata. Coming to the next point, moral duty of institutions guiding the collective ethic. Institutions must ensure respect for human rights, diversity, justice, and misuse of power can create social division or injustice. Next, second part of the body lo manam significance of social influence on individual behavior as well as on public opinion manam chustunnamo. And some positive opinions on individual can be, it will encourage values like honesty, empathy and service and promotes cooperation and civic responsibility ni నేర్పిస్తుంది అన్నమాట ఇండివిజువల్ కి. అలానే హార్మ్ఫుల్ బిహేవియర్ అండ్ రిస్క్ ఓరియంటెడ్ బిహేవియర్స్ ఏంటి అంటే లీడ్ టు అనెథికల్ యాక్ట్స్ లైక్ సబ్స్టాన్స్ అబ్యూస్, లైక్ డ్రగ్స్ కావచ్చు, ఎనీ అదర్ థింగ్. అండ్ అలాగే ప్రిజుడైజెస్, ఇగ్నోరెన్స్ కావచ్చు, అహంకారం, ఈగో, ఆరల్స్ సోషల్ స్టిగ్మాస్ కావచ్చు, అండర్ పీర్ ప్రెషర్, సొసైటల్ ప్రెషర్స్ లో. అండ్ అలానే ఎక్సెసివ్ కన్ఫార్మిటీ సప్రెసెస్ ఇండివిడ్యువాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కమ్యూనిటీలో కావచ్చు, ఒక కాలనీలో కావచ్చు, కంటిన్యూస్ గా ఒక పర్సన్ ని సర్ప్రెస్ చేయడం అనమాట. ఇట్ విల్ లీడ్స్ టు రాడికల్ మూవ్మెంట్స్ అండ్ కేయాటిక్ సొసైటీ ఓన్లీ. అండ్ అలానే ఎనీ పర్సన్ షుడ్ మేక్ హ్యాబిట్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అనమాట. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, ఒక ఇండివిడ్యువల్ కి చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనే ఒక విచక్షణ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. హార్మ్ఫుల్ ఇన్ఫ్లుయెన్సెస్ కి రెసిస్ట్ అవ్వడానికి చాలా ట్రై చేయాలి మనం. అలానే ఎథికల్ ఎడ్యుకేషన్ కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది టు ప్రమోట్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆన్ పబ్లిక్ ఒపీనియన్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్ అనమాట. సోషల్ క్యాంపెయిన్స్, చేంజింగ్ మైండ్ సెట్ ఎట్ స్కేల్, మూమెంట్స్ లైక్ Me Too, which basically speaks about the sexual assaults and the gender discrimination at the society level at large అనమాట. అలానే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ రీషేప్. సో బ్లాక్ లైఫ్ మ్యాటర్ అనేది బేసికల్లీ అన్ ఇంటర్నేషనల్ సోషల్ పొలిటికల్ మూవ్మెంట్ విచ్ బేసికలీ అపోజెస్ రేసిజం అనమాట. అలానే పోలీస్ బ్రూటాలిటీ అండ్ రేషియల్ ఇంజస్టిస్ అంతటిని కూడా అపోజ్ చేస్తుంది ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్ లో. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం ఆన్సర్ లో రాయడానికి ట్రై చేయాలి, అప్పుడే మనకి మంచి మార్క్స్ వస్తాయి. అలానే మీడియా ప్లాట్ఫామ్స్ ఎనేబుల్ గ్లోబల్ అవేర్నెస్ అండ్ యాక్టివిజం. నెక్స్ట్ వచ్చేసి మనకి లీడర్షిప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, ఎథికల్ కమ్యూనికేషన్. లీడర్స్, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సెస్ షేప్ పబ్లిక్ వ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇవాళ ఫేమస్ ఇన్ఫ్లుయెన్సెస్ లైక్ యాక్టర్స్ మనకి ఎలాంటి యాడ్స్ ఎండోర్స్ చేస్తున్నారు, ఎలాంటి యాడ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఫ్రూటీని ప్రమోట్ చేస్తున్నారు అంటే షుగర్ ని ప్రమోట్ చేస్తున్నారు, పాన్ బహార్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇంటాక్సికెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని చెప్పి. సో అలాంటివి కూడా పబ్లిక్ వ్యూస్ ని, యాటిట్యూడ్స్ ని చాలా షేప్ చేస్తుంది అనమాట. అండ్ దేర్ బిహేవియర్ క్యారీస్ సొసైటల్ ఇంపాక్ట్ ఆల్సో. నెక్స్ట్, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ, షేపింగ్ విత్ ఇంటెగ్రిటీ. ఇన్ఫ్లుయెన్సర్స్ మస్ట్ బి యూజ్ టు ప్రమోట్ ట్రూత్, జస్టిస్ అండ్ సోషల్ హార్మనీ అనమాట. మ్యానిపులేషన్ డ్యామేజెస్ డెమోక్రసీ అండ్ క్రియేట్ పోలరైజేషన్. సో దీనికోసం మనం ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్స్ లో డిస్కస్ చేసుకున్నాము. ప్లీజ్ ట్రై టు వాచ్ ఇట్. అండ్ వన్ థింగ్ గైస్, ఇక్కడ మనకి సెలబ్రిటీ ఎండార్స్మెంట్ అనగానే మనకి సాయి పల్లవి గారు గుర్తుకు రావాలి. ఎందుకంటే తను క్రోర్స్ వాల్యూ చేసే ఒక ఎండార్స్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ని వదులుకుంది. వై? బికాస్ ఇట్ ఈస్ బేసికలీ ఆ ఫెయిర్నెస్ క్రీమ్. ఆ ఫెయిర్నెస్ క్రీమ్ ని తను ప్రమోట్ చేసి తనకి 2 crores ఇస్తారు అని చెప్పి డీల్ అనమాట. బట్ తను న్యాచురల్ బ్యూటీని అప్లిఫ్ట్ చేయాలి అని చెప్పి అండ్ ఫెయిర్ స్కిన్ ని సుపీరియర్ గా చూపించకూడదు అని ఒక ఎథికల్ కన్సర్న్ తో, కలరిజం ని అస్సలు ప్రమోట్ చేయకూడదు అన్న ఎథికల్ కన్సర్న్ తో, ఆల్వేస్ ఇన్నర్ బ్యూటీని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని అప్లిఫ్ట్ చేయాలన్న కన్సర్న్ తో తను
2 crores విలువ చేసే ఒక ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ని రిజెక్ట్ చేసింది అనమాట. దిస్ షోస్ ద లీడర్షిప్ క్వాలిటీస్ ఎథికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎట్ ప్రెసెంట్ డే అనమాట. వై? బికాస్ ఇట్ యాక్చువల్లీ షేప్స్ ద యాటిట్యూడ్స్ ఎట్ ద మాసెస్. ది యాడ్స్ ని చూస్తారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అండ్ సుపీరియారిటీ ఆఫ్ ఫెయిర్ స్కిన్ అనేది ఒక స్టీరియోటైప్ గా, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గా క్రియేట్ అవడం జరుగుతుంది, విచ్ హ్యావ్ బీన్ రిజెక్టెడ్ బై ద ఫేమస్ సౌత్ ఇండియన్ యాక్టర్ సాయి పల్లవి. ఫైనల్లీ కన్క్లూజన్ ఒకసారి చూద్దాము. సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ షేప్ హూ వి ఆర్ ఫర్ బెటర్ ఆర్ వర్స్. సో మనం ఎలా ఉండాలన్నా కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్స్ షేప్ చేస్తుంది అనమాట. వై? బికాస్ మనం బెటర్ గా ఉన్నారన్నా వర్స్ గా ఉండాలన్నా కూడా మన చుట్టుపక్కల వాతావరణం చాలా రోల్ ప్లే చేస్తుంది. When guided ethically, it inspires justice, empathy, and unity. But unchecked, it risks prejudices, blind conformity. Families, media, institutions must empower individuals to think critically, act morally, and shape a fairer, more inclusive society. So the role of all the social institutions అనేది కూడా మనం కన్క్లూజన్ లో యాడ్ చేయడం జరిగింది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ షేపింగ్ యాటిట్యూడ్స్ అని కూడా మనము కన్క్లూజన్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ నచ్చింది అని, అండ్ మీరు చూడకుండా రాయడానికి ట్రై చేశారు అని. ఇఫ్ నాట్, ఇప్పుడు కూడా మీరు ఈ వీడియో పాజ్ చేసి మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్ తోని యూజ్ చేసుకుంటూ మీ ఆన్సర్ ని రాయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ రైటింగ్ ఎప్పుడు కూడా మీరు పెన్ పేపర్ మీద పెడితేనే వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ ఎగ్జామ్స్. స్టే ట్యూన్డ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్.